మంచిది. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాలం పునరుత్థాన దినంలో ప్రభునందు మీకు ప్రియులని మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాభివందనములండి. ప్రభువారు మరి గత దినముల్లో మరి ఇంతవరకు తన సజీవమైన రెక్కల కింద మనల్ని కాచి దాచి సంరక్షించి భద్రపరిచి ఆయన ప్రేమలో మనల్ని బలపరిచారు. దేవదేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ పునరుత్థాన దినము మన ప్రభువును ఆరాధించడానికి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభు మనకి ఇచ్చిన అవకాశం నేను ప్రభు స్తుతిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ బంధువులందరికీ, మీ స్నేహితులకి, దేవుని ఎరగిన వారికి మాటలు తెలియచేయవలసిందిగా మరి మీరందరూ కలిసి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి ఆ సారాన్ని గ్రహించి ప్రభువును స్తుతించి మీరు ప్రభువును హత్తుకుని ఉండవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకునొచ్చు. ప్రభు స్తుతిస్తూ ఈరోజు మన ధ్యానాంశము కొరకై మరి యెషయా ప్రవచన గ్రంథం, అందరికి తెలిసిన విషయమే, యెషయా ప్రవచన గ్రంథం 26వ అధ్యాయము 21వ మాట మనం చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 26వ అధ్యాయము 21వ వాక్యం నేను చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి అమ్మ. ఏమండి, నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకునుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు దాగియుండము. దేవుడి మాటను దీవించును గాక. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అనేక దినములుగా మరి నాయన ప్రభువా, నీ మాటల ద్వారా మమ్మల్ని భద్రపరిచి నీ మాటల మకరందాన్ని బట్టి మేమందరము నాయన ప్రభువా నీ కృపలో ఈ విధంగా నాయన మాటల్లో ఉన్న ఆ జీవాన్ని బట్టి ఇంకను బ్రతికి ఉండి మీ బిడ్డలుగా నాయన మీ కొరకు వేచి ఉండే కృపను మాకు ఇచ్చింది మీకు స్తోత్ర. లోకమంతా ఎంత అల్లకల్లంగా గందరగోళంగా ఉన్నప్పటికీ నీ ప్రభువా మిమ్మల్ని బట్టి ఇదిగో నాయన మా దాగు చోటు, మా మరుగు చోటు, మా పర్ణశాల నీవే కాబట్టి తండ్రి మీ పాదాల చింత పడి మీ పాద పద్మలపై ఒరిగి నీ ప్రసన్నత పొంది ఉండే కృప ద్వారా నాయన మాకు ఇచ్చిన ధన్యతకే మీకు స్తోత్రాలు. మట్టుకు యొక్క మరి నాయన పునరుత్థాన వారంలో ఈ దినము తండ్రి రీతిగా అయా నీ మాటల ద్వారా మమ్మల్ని దర్శిస్తున్నందుకు మీకు వందన. దాసులు బలహీన మరుగుపరిచి మాట్లాడండి. సమస్తమైన డిస్టర్బెన్స్ గలిబిల ఆటంకం వేసంలో గద్దించి బంధిస్తూ ప్రభు శ్రద్ధాభక్తులతో నీ వాక్యం వినితని అందులో ఆ యొక్క మర్మాన్ని గ్రహించి మీరు రాకడ కొరకు ఎలా మేము సిద్ధపడాలో మీ వాక్యం ద్వారా తేటపరచండి. దాసులు పూర్తిగా మరుగవాలి, మీరే కనబడి మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడు రక్షకుడు పునరుత్థానుడైన యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో అనేక రోజులో ఈ మాటను చాలామంది ధ్యానం చేస్తూ ఉన్నాం. నిజంగా వచ్చిన వైపరీత్యాలు మనకు తెలుసు, కరోనా ప్రభావం మనకు తెలుసు. ఏమంటే లోకం అంతా అల్లకల్లోలంగా, ఎటు చూసినా మరణమే, ఎటు చూసినా కలవరాలు, అన్నీ మనకు తెలిసిన విషయాలు. డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్ళిపోదాం. కొద్ది నిమిషాలు తినబడ్డారా. నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించమని భక్తుడు ఇక్కడ యెషయా గారు ప్రవచించారు. తినబడ్డారా. అయితే అంతఃపురంలోనికి వెళ్ళి నీవు అంతఃపురంలో ప్రవేశించు, నీకు లోపల నీ తలుపులు వేసుకో, ఇలాగ అనేక రోజులుగా అనేక విషయాలు మనం వింటూనే ఉన్నాం తినబడ్డారు. అయితే మరి ఈ అంతఃపురంలో ఏంటండి అంతఃపురం? ఎక్కడికి వెళ్తాం? అంతఃపురం పరలోకమే మన అంతఃపురం కదండి. కాబట్టి ఆ పరలోకమైన అంతఃపురంలో చేరేంత లోపుగా ఏమండి ఈ రోజున ఇప్పుడు మనకు ఉన్నది ఏంటి అంటే మందిరమైన ఇల్లైనా మన ఇల్లే. దేవునికి స్తోత్రం. ఒబేదెదోము ఇంట్లో మందసం ఉంటే మందసం ఆ యొక్క ఒబేదెదోము ఉన్న మందసాన్ని బట్టి దేవుడు బిడ్డారా ఒబేదెదోము దీవించబడ్డాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుని మహాకృప బట్టి, ఈ లాక్డౌన్ బట్టి దేవుని కృప, దేవుని మందసం, దేవుని మహిమ ఏమంటే మన మధ్య ఉన్నది. మన గృహమే దేవుని ఆలయంగా దేవుడు చేసే భాగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే ఒక్క మాట అండి, ఈ ఉదయకాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట దేవుని బిడ్డలారా, నీవు నీ అంతఃపురంలోనికి వెళ్ళి అన్నాడు. అసలు అంతఃపురంలోనికి మనం ఎలా వెళ్ళాలి? అంతఃపురంలోకి వెళ్తే వెళ్ళేవారు ఎలా ఉంటారు అసలు? ఏమండి, అంతఃపురంలోకి వెళ్తే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోరు. అంతఃపురంలోకి ఎలా పడితే వెళ్ళిపోకూడదు. అంతఃపురంలోకి ఎవరు పడితే వారు అంతఃపురంలో ప్రవేశించే అవకాశం లేదు. ఎవరు పడితే వారు ఎలా పడితే అలాగా, ఎలా మాట్లాడితే అలాగా, మన ఇష్టానుసారం కొన్ని రూల్స్ ఉంటాయి అంతఃపురంలో ఉండటానికి. దేనిబడ్లారా ఈ ఉదయకాలం ప్రభు మరి దేవుడు మహాకృప కొద్ది నిమిషాలు మరి అంతఃపురం యొక్క అనుభవాలు, అంతఃపురంలోనికి ప్రవేశించాలన్నా, అంతఃపురంలోని ఉన్న మనము ఏమండి రారాజైన యేసయ్యను కలుసుకోవాలన్నా కొన్ని నిమిషాలు మరి కొన్ని అనుభవాలు ఉదయకాలంలో క్రైస్తవుడిగా యేసు రక్తంలో కడగబడిన మనము ఈ రోజున పరలోకముని అంతఃపురం చేరాలంటే ఈ లోకములో మరి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. అంతఃపురం ఈరోజు మన ధ్యానాంశం అంతఃపురం యొక్క అనుభవాలు. దేవునికి స్తోత్రం. హెడ్డింగ్ పెట్టుకోండి. దేవుడారా మరి నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించమన్నాడు. అసలు అంతఃపురం అంటే ఏంటి? అంతఃపురంలోకి ఎవరు వెళ్తారు? ఇత్యాది విషయాలు కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఎస్తేరు గ్రంథం నుంచి 2వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము
2వ అధ్యాయంలో ఒక చక్కటి మాట రాయబడింది అనమాటారా. 2వ అధ్యాయము 3వ వాక్యంలో ఒక మాట రాయబడింది. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 3వ వాక్యంలో ఒక మాట రాయబడింది. అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషాను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలను స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములో పరిచారకులను నియమించునుగాక. దేవుడి మాట దీవించునుగాక. దేవునికి స్తోత్రం. ఉదయకాల సమయంలో ఒక మాట మనం పట్టుకుంది వెళ్ళారా. ఈ 3వ వాక్యంలో ఏముందంటే అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజున అంతఃపురంలోనికి మనం ప్రవేశించాలంటే ఎవరు పడితే వారు వెళ్ళిపోవడానికి అవకాశం లేదండి. అంతఃపురంలోకి వెళ్ళటానికి ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో మరి 2 విషయాలు ప్రభు పొందుపరిచారు. మొదటి ఏంటంటే అంతఃపురంలోకి ఎవరు ఎవరు వెళ్తారు చెప్పండమ్మా, ఎవరు వెళ్తారు చెప్పండి. మొదట సౌందర్యవంతులు అందులోకి వెళ్తారు అంతఃపురంలోకి. 2, ఆ అంతఃపురంలోనికి సౌందర్యవంతులైన వారైనా సరే వారు ఏమై ఉండాలి? కన్యకలై ఉండాలి. ఈ రోజున దేవుని బిడ్డలారా, అంతఃపురంలో మనం ప్రవేశించాలంటే ఏంటండి అంతఃపురం? లాక్డౌన్ అనే అంతఃపురంలో మనం ఉన్నాం ఇప్పుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ లాక్డౌన్ అనే అంతఃపురంలో ఈ రోజున మనము 2 లక్షణాలు ద్వారా ప్రభు మనతో మాట్లాడును గాక. ఒకటి సౌందర్యవంతులై ఉండాలి. రెండోది ఏంటంటే అక్కడ రెండో విషయం కన్యకులై ఉండాలి. ప్రభు వీటి ద్వారా ప్రభు మనతో మాట్లాడును గాక. మొదట సౌందర్యవంతుల గురించి తెలుసుకుందాం. సౌందర్యం గురించి చెప్పాలి పాస్టర్ గారు, మీరు మాకు చెప్పడం ఏంటండి? మీకేం తెలుసు? ఇచ్చిలో పడి ఉంటారు, మీకేం తెలుసు? మీకన్నా ఎక్కువ మాకే తెలుసు. నిజమే దేవుడులారా, సేవకుల కన్నా ఎక్కువ జ్ఞానం, లోక జ్ఞానం మీకే ఎక్కువ. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ సౌందర్యవంతులై ఉండాలి అంతఃపురంలోకి వెళ్ళాలంటే. మరి ఏ సౌందర్యం? 2 రకాలు. ఒకటి బాహ్య సౌందర్యం, రెండోది ఆంతర్య సౌందర్యం, అంతరంగ సౌందర్యం. ఈ రోజున మనిషి రోజు ఇక మరి నాగరికత ఈ లోకంలో, టెక్నాలజీ లోకంలో ఎక్కువగా ప్రయాసపడేది, ఎక్కువగా ఖర్చు పెట్టేది, ఎక్కువగా టైం స్పెండ్ చేసి దేనికోసం అంటే బాహ్య సౌందర్యం కోసమే. ఈ బాహ్య సౌందర్యం కోసం ఈ రోజున క్రైస్తవుడు కానివ్వండి, క్రైస్తవేతరులు కానివ్వండి, ఎక్కువగా ప్రయాసపడేది, ఎక్కువగా కష్టపడేది, ఎక్కువగా ఖర్చు పెట్టేది ఎక్కడయ్యా అంటే బాహ్య సౌందర్యంగా ఉండడం. బాహ్య సౌందర్యం కోసం తిప్పలు పడుతున్నారు, తంటాలు పడుతున్నారు దేవుని బిడ్డలారా, ఎక్కడ లేని రోగాలు తెచ్చుకోవడానికి. దేవునికి స్తోత్రం. ఆ మధ్యన పేపర్లో వచ్చింది కటింగు, ఢిల్లీలో మరి ఆ అమ్మగారు 13 లక్షలు ఖర్చు పెట్టారండి ప్లాస్టిక్ సర్జరీ కోసం. 13 లక్షలు ఖర్చు పెట్టింది ఆవిడ. ఇద్దరు బిడ్డలారా, పెళ్ళైన తర్వాత ఆమె అసలు రూపం చూసి భర్త ఫుట్ అయిపోయాడు, చచ్చిపోయాడు. చూసారు దేవుని బిడ్డలారా? అంటే బాహ్య సౌందర్యం కోసం ఎంత ఖర్చు పెడుతున్నారంటే రోజు మనుషులు, దానికి అదుపు పొదుపు ఉండలేదు దేవుని బిడ్డలారా. కానీ నా దేవుడు మన బాహ్య సౌందర్యం కోరేవాడు కాదని దేవుని వాక్యం కొంద బట్టలు కొట్టినట్టు చెబుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ సామెతల గ్రంథంలో అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. కాబట్టి దేవుని బిడ్డలారా, వ్యర్థమైన దానికోసము, మోసకరమైన దానికోసం కాదు, నా ప్రభువు బాహ్య సౌందర్యాన్ని అసహించుకుంటాడు. దేవుని బిడ్డలారా, మన ఆంతర్య సౌందర్యాన్ని కోరేవాడే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యం అనగా మన ఆత్మీయ అంతరంగంను చూసేవాడండి, హృదయాంతర్యంను చూసేవాడండి, మన మనసాక్షిని చూసేవాడు. మన అంతరంగంలో ఉన్న ఆ యొక్క మన ఆంతర్యాన్ని బట్టి మనల్ని ప్రేమించేవాడే కానీ మన బాహ్యాన్ని బట్టి ప్రేమించే దేవుడు కాదు. మనుషులు పైరూపం లక్ష్య పెడతారు కానీ యేసయ్య హృదయం లక్ష్య పెట్టి నిన్ను దృష్టించునుగాక, నిన్ను దర్శించునుగాక, దేవుడు నిన్ను ఉన్నత స్థితిలోనికి పైన ఉంచునుగాక. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డలారా, బాహ్య సౌందర్యం కోసం మనం ప్రయాసపడితే మనం మోసపోతాం. బాహ్య సౌందర్యం కోసం మనం తిప్పలు పెడితే దేవుని బిడ్డలారా, మనం వ్యర్థులమైపోతాం. కానీ ప్రభువును మన ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలంటే ఆత్మ సౌందర్యం, అంతరంగ సౌందర్యం కోసం మనం ప్రయాసపడదుముగాక. ఈ రోజున అసలు ప్రపంచంలో ఎంతోమంది అందగాళ్ళు, ఎంతోమంది అందగతులు ఉన్నారు. కానీ 2020 సంవత్సరాల క్రితమే ధవలవర్ణుడు, రత్నవర్ణుడు 10,000 మందిలో సులువుగా గుర్తింపదైనటువంటి ఏకైక పురుషుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. ఆయన తన సొగసును, తన స్వరూపమును మన కోసము మరి మార్చుకుని ఈ రోజున తన సొగసును మనకి ఇవ్వటానికి ఆయన వికారుడయ్యాడండి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అందరికన్నా అందగాడు.
ఏమండి ఆయన మించిన అందం ఎవరికి ఉందండి ఈ రోజున ప్రపంచంలో? పాపము లేని పరిశుద్ధుడు ఆయన. ఏమండి మచ్చ ముడత డాగు కలంకము లేనటువంటి ఏమండి నిలువెల్ల నా దేవుడు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. ఏమండి ఒక యవనురాలు 30 సంవత్సరాల వయసులో ఆయన సేవ చేస్తున్న దినాల్లో ఒక యవనురాలు వచ్చి అందగత్తి వచ్చి ఆయన పాదాల మీద పడి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటా ఉంటే కామ క్రోధ లోహ మోహ మదమత్సరములు నా యేసయ్యలో ఎక్కడా కూడా పేటరేగలేదు. దేవునికి స్తోత్రం. ఆయన బాహ్య సౌందర్యం చూసేవాడు కాదండి, ఆంతర్య సౌందర్యాన్ని అంతరంగ సౌందర్యాన్ని బట్టి మనం దర్శించి మన దశను మార్చి మనల్ని ఆత్మీయంగా హెచ్చించునుగాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున ఏమండి బాహ్య సౌందర్యం కోసం తిప్పలపడటం మానేసి వాక్యానుసారంగా ఏమండి యేసయ్య ఆల్రెడీ మనకి ఎంతో చక్కటి సౌందర్యం ఇచ్చాడండి. ఏదైనా తోటలో ఆదామవ్వలు ఎంతమంది సౌందర్యవంతులండి, కానీ పాపము ద్వారా ఆ సౌందర్యాన్ని వారు పోగొట్టుకున్నారు. కానీ ఆ ఆదామవ్వలు పోగొట్టుకున్న ఆ ఆత్మీయ సౌందర్యాన్ని మనకి ఇవ్వటానికి నా యేసయ్య కలువరిలో 2020 సంవత్సరాల క్రితం దేవునిబిడ్డలారా ఆ శిలువలో మన కోసం నలిగిపోయి ఆ శిలువలో మన కోసం బలైపోయి ఏమండి తన స్వరూపమును మనకి ఇవ్వటానికి ఈ రోజున ఎంత ఆయన మనుషులు చూడనల్లని వానిగా, మనుషులు ఏమండి మరి వికారుడిగా మారిపోయాడు. ఎవరి కోసం? ఆయన సౌందర్యం మనకి ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. సుందరమైన అవయములకు ఎక్కువ సౌందర్యం కోసం మనం తిప్పలబడి ఏమండి లేని టెన్షన్ తెచ్చుకోకలేదు. కాబట్టి ఈ రోజున అంతఃపురంలోనికి వెళ్ళవలసిన నీవు యేసయ్య ఇచ్చిన ఆత్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలి. ఆయన అంతరంగంలో సౌందర్యం కలిగి దేవునికి ఇష్టంగా జీవించడానికి ప్రయాసపడాలి. ఓకే, దేవునికి స్తోత్రం. ఇంకా రెండో విషయానికి వస్తే ఏమండి రెండో టాపిక్ ఏంటంటే అంతఃపురంలోకి వెళ్ళాల్సిన రెండో లక్ష్యం ఏంటంటే వారు కన్యకలై ఉండాలి. కన్యక అంటే ఎవరు ఇక్కడ? ఏమంటే కన్యకలు అంటే బైబిల్లో మరి మామూలుగా బయట అంటే పాపం లేనివారు, పరిశుద్ధంగా ఉన్నవారు, జాగ్రత్తగా వారు కాపాడుకున్నవారు కన్యకలు అంటారు. కానీ బైబిల్ గ్రంథం ఒక కన్యక అనేదానికి ఒక నిర్వచనం చెబుతుందండి. అపోస్తలుడైన పౌలు గారు మరి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో కన్యక ఎవరు అసలు బైబిల్ ప్రకారం, కన్యకలు ఎలా ఉండాలి, కన్యకలు ఏం చేయాలి అనే కొన్ని విషయాలు ఈ రోజున యేసయ్య అంతఃపురంలో ఉన్నాడు. ఆయన నువ్వు కలుసుకోవాలంటే ఒకటి నీ బాహ్య సౌందర్యం కోసం ఆలోచించడం పక్కన పెట్టు, నీ ఆత్మ సౌందర్యాన్ని కోరటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి దానికోసం మనం ప్రయాసపడుతున్నామా దేని బిడ్డలారా? నెంబర్ 2 కన్యకలుగా మనం సిద్ధపడాలి. ఎందుకంటే ఒక మాట రాయబడింది ఇక్కడ. అపోస్తలుడైన పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన 2వ పుస్తకం 11వ అధ్యాయంలో చక్కటి మాట రాయబడింది దేని బిడ్డలారా. 11వ అధ్యాయం ఒక చక్కటి అద్భుతమైన మాట. ఇది నాకు ఇష్టమైన మాట. చూడండి 11వ అధ్యాయము 2వ వాక్యంలో ఉంది ఇక్కడ. నేను మొదటి మాట 11, కొంచెం అవివేకంగా నేను మాట్లాడినను మీరు సహింపవాలని కోరుచున్నాను. నన్ను గురించి మీరు ఎలాగైనాను సహించుడి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా చూడండి అందరూ ఇటు అమ్మాయి చూడండి వాక్యం చూడండి. ఎందుకనగా పవిత్రాలైన కన్యకునిగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రధానము చేసేదని కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడల నన్ను సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డలారా మనం కన్యకులుగా ఉండాలి. మనం ఎవరికి ప్రదానం చేయబడ్డాం? క్రీస్తుకు ప్రదానం చేయబడ్డాం. ఏం చేయబడ్డాం? ప్రదానం చేయబడ్డ అమ్మాయి. సాధారణంగా మనం క్రైస్తవ మ్యారేజ్లు ఏంటండి, ప్రధానం అయితే సగం మ్యారేజ్ అయిపోయినట్టే అంటాం దేవుని బిడ్డలారా. కానీ ప్రధానమైందంటే ఆ అమ్మాయి యొక్క మనస్సు అంతా ఎవరి మీద ఉంటుందంటండి? పెళ్లి చేసుకోబోయే అబ్బాయి మీదే ఉంటుంది. అబ్బాయి యొక్క అభిరుచులు, అబ్బాయి యొక్క మాటలు, అబ్బాయి యొక్క అన్ని ఆలోచన. ఈ రోజున మరి మనం ఎవరమయ్యా అంటే క్రీస్తుకు ప్రదానం చేయబడ్డాం. ఏమండి? కానీ ప్రదానం చేయబడిన మనము క్రీస్తు కోసం ప్రదానం చేయబడ్డాము. ఏమండి? యేసు రక్తం ద్వారా కడగబడ్డాము. దేని బట్టి అందుకే ఒక మాట ఉంది ఇక్కడ, అద్భుతమైన మాట ఏంటంటే చూడండి, పవిత్రాలైన కన్యకగా మనం ఉండాలని. వరుడుగా ఉన్న ప్రభు యేసుక్రీస్తు వారి వచ్చినప్పుడు ఈరోజు నీవు నేను సంఘం ఎలా ఉండాలంటే పవిత్రమైన కన్యకగా ఉండాలి. మచ్చ ముడత డాగు లేకుండా ఉండాలి. కాబట్టి ఈ పవిత్రతను పాడు చేయడానికి ఈ పరిశుద్ధతలోంచి నేను తప్పించడానికి ఎట్లయినా సరే లోకానిలోనికి వశ్యంప చేయటానికి ఈ రోజున అపవాది చాలా ప్రయత్నం చేస్తున్నాడు. మన కన్యత్వాన్ని కాపాడుకోవాలి. మన కన్యత్వాన్ని కాపాడుకోవాలి దాన్ని బట్ల. ఎందుకంటే ఒక్కడే పురుషుడు అంటే ఎవరైనా స్వపురుషుడు ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు వారు. స్వపురుషుడు కాని వారు ఎవరైనా ఇంకొక ఆయన ఉంటాడు. ఎవరంటే వాడు పరపురుషుడు. అంటే
స్వపురుషుడేమో యేసుక్రీస్తు వారు, పరపురుషుడేమో అపవాది. ఈ రోజున స్వపురుషుడైన యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఆయన కోసం ఆయన ప్రదానం చేయబడినాం. కాబట్టి ఏమండి, ఏ విధముగా మనం తప్పిపోకుండా పరపురుషుడు వైపు మనం చూడకుండా, పరపురుషుడు యొక్క ఆకర్షణలో లోనవ్వకుండా మనం బ్రతికగలిగితేనే ఏమండి కన్యత్వమును కాపాడుకుని అంతఃపురంలో ప్రవేశిస్తాం. దేవునికి స్తోత్రం. ఈరోజు మన దైనందిన జీవితంలో దేవుని బిడ్డలారా, ఏమండి చూడండి, మరి నిన్ను ఎలాగైనా తప్పించాలని, లోకాన్ని ఎలాగైనా నీలోనికి ఎంటర్ చేయాలని, నేను ఆత్మీయ జీవితంలో ఉన్న ఆ స్పిరిచువల్ లెవెల్స్ని నేను కిందకి పడవేయాలని దేవుని బిడ్డలారా అపవాది తప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. లోకము నీలోనికి వశింపచేస్తున్నాడు. జాగ్రత్త. ఏమండి, విరోధైన అపవాది ఆదాము వల్లే మోసం చేశారు. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత తోడువండి దేవుని బిడ్డలారా, 100 సంవత్సరాలు ఏదైనా తోటలో యేసు ప్రభు వారితో అంత అన్యోన్య సహవాసం చేసిన వాళ్ళనే ఒక దెబ్బతో పడేశాడు. ఈరోజు మనం విర్రవేగటానికి సరిపోతుంది బిడ్డలారా. చాలా జాగ్రత్తగా మనం ఈ కడవ దినాల్లో, ఈ లాక్డౌన్ అనే అంతఃపురంలో నీవు నేను ఈ రోజున మన ఈ దేనికోసం మనం అలంకరించబడుతున్నాం. మరి మనము ఆత్మ సంబంధంగా మన ఆంతర్యాన్ని, మన అంతరంగాన్ని యేసయ్య కోసం మరి సిద్ధపాటు చేసుకోగలుగుతున్నావా? సౌందర్యవంతులంగా ప్రభు కనబడాలని ఆత్మ సంబంధమైన సౌందర్యం కోసం తపతహలు ఆడుతున్నావా? రెండోది దినబిడ్లారా, మన కన్యత్వాన్ని ఎలా కాపాడుకుంటున్నావు దినబిడ్లారా? చూడండి, లోకము నీలోనికి రావాలని, లోకములోనికి నీలో ఎంటర్ అవ్వాలని అపవాది చాలా చురుగ్గా ప్రయత్నం చేస్తున్నాడు. లోకము నీలోనికి వశింపజేస్తున్నాడు మెల్లమెల్లగా. జాగ్రత్త అండి. బైబిల్ గ్రంథం మరి యాకోబు భక్తుడు దీనికి మంచి మాట చెప్పాడు. ఏమండి చూడండి, యాకోబు పత్రిక 4:4లో ఒక అద్భుతమైన మాట. ఆ మాట మనం వింటే తట్టుకోలేము. ఇదేంటండి, యాకోబు యేసుప్రభు గారు తమ్ముడు గారు ఇలా మాట్లాడుతున్నారని అనుకుంటాం, కానీ యాకోబు గారు రాసిన మాట 100% కరెక్ట్ మాట అండి. చూడండి, అక్కడ యాకోబు పత్రిక 4:4లో చక్కటి మాట, ఒక మాట ఉంది చూడండి. 4:4లో, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయనో వాడు దేవునికి శత్రువైపోతాడు. ఈరోజు నేను బట్లారా, వ్యభిచారం అంటే ఏంటండి? వ్యభిచారం అంటే ఏంటి? భర్త ఉండగా వేరొక పురుషుడితో ఉండటానికి వ్యభిచారం అంటారు. భార్య ఉండగా ఏమండి వేరొక స్త్రీతో ఉంటే వ్యభిచారం అంటారు. అంటే ఇప్పుడు మనల్ని పట్టుకుని ఇక్కడ బైబిల్ ఏమంటుంది? వ్యభిచారిలారా అని మనల్ని ఎందుకు అంటున్నాడంటే, ఈ రోజున క్రీస్తుకు నువ్వు ప్రదానం చేయబడ్డావు. ఆత్మ సంబంధంగా ఆలోచించడానికి, క్షమించని మాటలు చెప్పడానికి తినబడ్డారా, క్రీస్తుకు మనం ప్రదానం చేయబడ్డాం. క్రీస్తుని గురించిన తలంపులు, క్రీస్తుని గురించిన ఆలోచన, క్రీస్తుని గురించిన మనస్సు, క్రీస్తుని గురించిన ఆ గమనం ఆ యొక్క ఆలోచనలే, అభిరుచులే మనం కలిగి ఉండాలి. కానీ ఈ రోజున ఏమండి లోకముతో స్నేహం చేస్తే మనం దేవునికి ఎవరు అంటండి? శత్రువులమే. అంటే యేసయ్యని మించి ఇంకా దేన్ని ప్రేమించినా, యేసు క్రీస్తుకు సంబంధించని ఏ తలంపులున్నా సరే మనం అందరం బైబిల్ ఆత్మ సంబంధంగా మన వ్యభిచారులతో సమానమే. చాలామంది రోజున ఏమండి యేసయ్యని ఎక్కువగా టీవీలనే ప్రేమిస్తున్నారు. మరి వారిని ఏమనాలి? వాళ్ళు బైబిల్ ప్రకారం వ్యభిచారులే. అంటే నీ హృదయంలో దేవునికి యేసయ్యని ఎక్కువ స్థానం నువ్వు మరి సీరియల్స్కి ఇస్తున్నావేమో, టీవీకి ఇస్తున్నావేమో దేవుని బిడ్డలారా. మరి ఒకవేళ దేనికి ఇస్తున్నాం మరి దేనికి ఇస్తున్నాం? మన సమయాన్ని ఫోన్కి ఇస్తున్నామేమో. ఏమండి ఫోన్కి ఇస్తున్నామేమో. ఒక రకంగా ఇలాగ యేసయ్యకి ఇవ్వాల్సిన సమయం వేటికి, ఫోన్కో, సీరియల్స్కో, దేనికో అడిక్ట్ అయిపోయింది అని బట్టి ఉంటే కనుక నువ్వు వ్యభిచారివని ఆత్మ సంబంధంగా దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఎంత పరిస్థితి వచ్చింది ఏమంటారా? కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలంగా మనం ఎలా ఉండగలుగుతున్నాం? అంతఃపురంలో ఉండవలసిన మనము రారాజైన యేసుని కలుసుకోవాలంటే ఒకటి ఏమండి బాహ్య సౌందర్యాన్ని కోసం కాదు మనం తహతహలాడేది. నీ ఆత్మ సౌందర్యాన్ని ప్రభు మెచ్చుకొనుగాక, నీ ఆత్మీయ సౌందర్యాన్ని చూసి ఏమండి ప్రభు ఆకర్షితుడైపోనుగాక. పరమగీతంలో అంటాడు కదా, ఏమండి పరమగీతంలో మరి ఒక్క చూపుతో నీవు నన్ను వశపరుచుకున్నావని. ఈ రోజున యేసయ్య మనం చూడగానే మన వశం అవ్వాలి, మనం చూసి ఆయన ఆనందించాలి, ఆత్మలో పరవశించాలంటే ఆత్మ సౌందర్యం కోసం ఈ రోజున క్రైస్తవులుగా మనం ఏ విధంగా ప్రయాసపడుతున్నామండి? నెంబర్ 2, మన కన్యత్వాన్ని కాపాడుకుంటూ మరి మరలా ఒక మాట చెప్పాలనుకున్నాను. ఈ లోక స్నేహము దేవునితో వైరమంటున్నాడు. లోకాన్ని ప్రేమిస్తే, వాడిని ప్రేమిస్తే నువ్వు బైబిల్ ప్రకారం ఆత్మ సంబంధంగా వ్యభిచారివి. మనం వ్యభిచారులమే ఒక దేవుని ఎక్కువగా దేవుని ప్రేమిస్తే. కానీ అసలు లోకం అంటే ఎబ్రేషన్ ఏంటండి? లోకంలో మరలా చక్కటి మాట యోహాను భక్తుడే 2వ అధ్యాయం 17 అంటాడు, ఈ లోకము ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఎంత చక్కగా చెప్పాడు. ఒక్క మాట, లోకం అంటే ఏంటయ్యా అంటే తెలియని చెప్పచ్చు. లోకం అంటే ఏముందండి? లోకం అంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం.
ఈరోజు దేవుని బిడ్డలారా, మరి దేవుని బిడ్డలమైన మనము ఈ కంటితో, ఈ శరీరంతో ఏమండి జీవపు డంబాలతో కనుక బ్రతికితే కనుక బైబిల్ ప్రకారం మనం వ్యభిచారులమే. ఈరోజు అలా కాకుండా మన హృదయ సౌందర్యాన్ని కాపాడుకుంటూ ఏమండి మరి దైవికంగా మనం ఎదుగుతూ, మరి ముఖ్యంగా మన యొక్క కన్యత్వాన్ని కాపాడుకునే వారంగా ఉంటేనే మన ద్వారా ప్రభు ఎంతగానో మహిమ పొందుతాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట మీకు నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ ఈ ఈ కడవరి దినాల్లో దేవుని బిడ్డలుగా ఉన్న మనము మన ఆత్మ జీవితాన్ని ఎలా కాపాడుకుంటున్నాము, ఏమండి ఏ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలని చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మరి ఒక మాట అండి, అంతఃపురంలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారండి? ఎవరికి అంతఃపురంలోకి వెళ్ళిన వారు ఏమంటే కన్యకలుగా ఉండాలి, ఏమండి సౌందర్యవంతులు ఉండాలి. అయితే ఈ అంతఃపురంలోకి వెళ్ళిన ఈ కన్యకలకి ఒకటి చేస్తున్నారండి. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారంటే 12వ వాక్యంలో 6 మాసములు గోపురస తైలముతోనూ ఇంకా 6 మాసములు ఏంటంటే సుగంధ వర్ణములతోనూ రకరకాల పరిమళాలు వారికి ఇచ్చి 6 నెలలు స్నానం చేస్తున్నారు. ఎంత గొప్ప మాట! దేవునికి స్తోత్రం. ఈ రోజున యేసు రక్తంలో కడగబడిన మనము, లాక్డౌన్ అనే అంతఃపురంలో ఉన్న మనము ఈ రోజున మన బాహ్య సౌందర్యం కోసం వదులుకుందాం. రెండోది ఏంటంటే ఏమంటే కన్యత్వాన్ని మనం కాపాడుకున్నాం, మన పరిశుద్ధిని కాపాడుకోవడంలో చాలా సీరియస్గా ఉండాలండి. అయితే ఇక్కడ ఒక మాట ఉంది, ఈ అంతఃపురంలోకి వెళ్ళిన వారికి 6 మాసములు గోపరసముతో స్నానం చేయిస్తున్నారంటండి. అసలు ఏంటి గోపరసం? గోపరసం గురించి ఒక వివరణ మీకు ఇవ్వాలనుకుంటున్నాను దేవుని బిడ్డలారా. గోపరసం యొక్క చెట్టు ఏమండి అరబ్ కంట్రీస్లో, తర్వాత ఇజ్రాయెల్ దేశంలో, ఇంకా మరి ఈజిప్ట్ దేశం, మరి ఐగుప్తులోను అరబ్ కంట్రీస్లో, ఇజ్రాయెల్ దేశంలో కూడా ఉంటుంది. ఇది ఎట్లా ఉంటుందంటే చెట్టు పెద్దగా ఉంటుంది, అయితే పైన అది దాని చుట్టూ ముళ్ళు ఉంటాయి చెట్టుకి ఎక్కువగా, ఏమండి. అయితే బాగానే పెరుగుతుంది చెట్టు. అయితే నేను విజువల్ అయితే మీకు చూపించట్లేదు, కానీ చెట్టు దానిపైన ముళ్ళు ఉంటాయండి. అయితే కాండం ఈ మాత్రం లావు ఉంటుంది దేవుని బిడ్డలారా. అయితే దీని చుట్టూ ముళ్ళు ఉంటాయి, కింద చెట్టుకి ముళ్ళు అంటే కింద కూడా ఎక్కువ ముళ్ళే ఉంటాయి. దాని దగ్గర చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అయితే ఆ చెట్టు యొక్క మరి కాండానికి ఏం చేస్తారంటే ఏమండి మరి దాన్ని పొడుస్తారు. దానికి ఏం చేస్తారంటే దాన్ని పొడిచినప్పుడు అనగా మనకి జిగురు తీయటానికి వాడతారు, చూస్తారా? ఏంటంటే దాన్ని ఏం చేయాలంటే దాన్ని మన భాషలో దాన్ని బెరడు కట్ చేస్తారు. కట్ చేస్తే దాని బెరడును తీసి పొడిచినప్పుడు అందులోంచి ఒక రకమైన ద్రవం మరి స్రవిస్తుంది ఏమిట్లారా. ఆ ద్రవమే గోపరసం. దేవునికి స్తోత్రం. ఈ రోజున మరి ఈ గోపురసం మనకి ఎక్కడ దొరుకుతుందండి? ఈ గోపురసం మనకి ఎలా దొరుకుతుందంటే ఈ పాత నిబంధనలో ఉన్న గోపురసం ఇదనమాట. ఈ గోపురసం దొరికి ఏదో యెరూషలేము వెళ్ళిపోయి మట్టి తెచ్చుకున్నట్టు, యెరూషలేము వెళ్ళిపోయి నీళ్ళు తెచ్చుకున్నట్టు, యెరూషలేము వెళ్ళిపోయి ఏమండి అవన్నీ తెచ్చుకున్నట్టు కాదు ఇది దేవుని బిడ్డలారా. అటువంటి అలవాట్లు మనం మానుకుందాం. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డలారా, యెరూషలేములో ప్యాకేజీలు కాదు మనం తీసుకోవాల్సింది దేవుని బిడ్డలారా. ఈరోజు మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క గోపురసం యొక్క చెట్టు మరి ముళ్ళతో నిండబడి ఉంటుందని, ఆ గోపురసం యొక్క చెట్టు కాండానికి మన తెలుగు భాషలో అంటాం ఘాటు పెట్టేమంటారు సరే, ఘాటు పెడతాం. అంటే 9 జిగురు వచ్చినట్టు ఎలా చెట్టుకి ఘాటు పెడతామో, ఈ గోపురసం యొక్క చెట్టు యొక్క బెరడు తీసి దాన్ని ఘాటు పెట్టినప్పుడు అందులోంచి దేవుని బిడ్డలారా ఈ యొక్క గోపురసం కారుతూ ఉంటుంది. మరి ఈ గోపురసము ఏమన్నా చెట్టు యేసుక్రీస్తుకి ముండ్ల మకుడు దారిని యేసుక్రీస్తుకి సాదృశ్యం అయితే మనకు ఒక మాట గుర్తుకు రావాలి. ఏమండి ఈ చెట్టు యొక్క కాండానికి మరి గుచ్చినప్పుడు ఘాటు పెట్టినప్పుడు అందులోంచి మరి గోపురసము స్రవిస్తుంది. ఈ విషయం పాత నిబంధనలో ఒక ఛాయగా ఉంది. ఇది ఎవరికి? యేసు ప్రభు వారి యొక్క శిలువ మీద మరణం పొందినప్పుడు యోహాను సువార్త 19:39 ఒక మాట ఉంది. యోహాను సువార్త జాన్ 19:34 ఒక మాట ఉందండి ఏమంటారా. యోహాను సువార్త 19:34 సైనికులలో ఒకడు ఈటెను ఆయన ప్రక్కను సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లను కారెను. దేవునికి స్తోత్రం. ఆ యొక్క గోపురసం యొక్క చెట్టు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఆ చెట్టుకు పెట్టిన ఘాటు యేసుక్రీస్తు వారుని పక్కలో బళ్ళెంతో పొడిచిన పోటుకు సాదృశ్యంగా ఉంది. ఓకే దేవుడారా, ఇప్పుడు ఆ ఘాటులోంచి మరి గోపురసం కారినట్టుగా యేసుక్రీస్తు యొక్క ప్రక్కలోంచి ఏమండి మరి రక్తం మరి పొడిచినప్పుడు రక్తమును నీళ్లను కారుతున్నాయి. దీని బిడ్డలారా చూడండి, ఇక్కడ మరి రక్తము ఏమండి యేసు రక్తము, నీళ్లు అనగా పరిశుద్ధాత్మక సాదృశ్యం. ఇప్పుడు గోపురసము ఈజ్ ఈక్వల్ టు ఏమండి మరి రక్తమును మరి పరిశుద్ధాత్మ. కాబట్టి ఈ రోజు మనందరం కూడా
యేసు రక్తంతో కడగబడుతూ ఎప్పటికప్పుడు మన దోషాలు ఒప్పుకుంటూ మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినట్లయితే కనుక ఏమండి ఈ అంతఃపురంలో మనం కూడా దేవునికి ఇష్టలుగా దేవుని చేత ఎన్నిక చేయబడే బిడ్డలంగా మనం కూడా మారుతాం. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ యొక్క గోపురసంతో ఏమండి మన యొక్క మరి గోపురసం యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి ఏమనగా పరిశుద్ధాత్మక సాదృశ్యం ఉన్నది. గోపురసం యొక్క చెట్టు ముండ్ల మొగుడు ద్వారా యేసుక్రీస్తుకు సాదృశ్యమని ఆ గోపురసం ఈజ్ ఈక్వల్ టు యేసు రక్తము ప్లస్ పరిశుద్ధాత్మ. ఏ వ్యక్తి అయితే ఈరోజు లాక్డౌన్ అంతఃపురంలో యేసు రక్తం చేత మన యొక్క ప్రాణాత్మ దేహశైలను కడుక్కుని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసి ఏమంటే మనం కూడా పరిమళ వాసనగా మన హృదయాన్ని మార్చుకున్నట్లుగా అటు శుద్ధీకరణ ఈ గోపురసములు సాదృశ్యమైనటువంటి యేసు రక్తము పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించి మనము కూడా శుద్ధీకరించబడి పరలోకమనే అంతఃపురం కొరకు మరి లాక్డౌన్ అంతఃపురంలో మనం సిద్ధపరచుకుందాము గాక. దేవునికి స్తోత్రం. ఈ రోజున దావీదు గారు అంటున్న ఒక అద్భుతమైన మాట అండి. ఏమండి ఈ రోజున ఈ గోపురసం ఏం చేస్తుందంటే చెప్పాను ఇందాక మీకు, ఒకటి గాయాలను మాన్పి దుర్వాసన పోగొట్టి మచ్చలను కూడా తొలగిస్తుంది. ఒకటి రెండోది గోపురసం ఏం చేస్తుందంటే ఏమండి దంతశుద్ధి చాలా పెద్దంటి వారు ఏం చేస్తారంటే కొంతమంది మౌత్ వాష్ లేకపోతే దీన్ని వాడతారంటగా నీటిలో కలుపుని నోరు శుద్ధి చేసుకుంటారు. మూడోది ఏంటంటే ఈజిప్ట్ దేశంలో మమ్మీలకి వీటిని మమ్మీలు అంటే ఏమండి డెడ్ బాడీస్ని ఈజిప్ట్ దేశంలో మరి పాతి పెట్టే విధానాన్ని వాటిని మమ్మీస్ అంటారు. పిరమిడ్స్ చేస్తారు. అందులో కూడా ఈ గోపురసాన్ని వాడితే అవి ఎక్కువ కొళ్ళిపోకుండా డీకంపోజ్ అవ్వకుండా అక్కడ ఉంటాయంట. దేవునికి స్తోత్రం. కాబట్టి మొదటి మాట మరి ఈ రోజున మరి కన్యక గాయాలేంటి ఏమండి కన్యకగా ఉండాలని మన కన్యత్వాన్ని కాపాడుకోవాలని దేవుని బిడ్డలారా. మరి ఇంకొక విశేషం ఏంటంటే మనము ఆత్మీయ సౌందర్యం కలిగి ఉండాలని ప్రభు వాక్యం అంతఃపురంలో ఉన్నాం కాబట్టి ఈ లాక్డౌన్ అనే అంతఃపురంలో ఉన్న నీవు ప్రియ సహోదరుడా, ప్రియ సంగమా, దైవజనాంగమా ఒకసారి లోతుగా ఆలోచించండి దినమట్లారా. ఏమండి మరి కన్యకగా ఉన్నదానికి గాయాలు ఎందుకు అవుతాయండి అంటే అంతఃపురంలో గాయాలు ఏమవుతాయండి? అంతఃపురంలో అంతా కూడా అంతా హాయి జాయ్ అంటే కాదండి దినమట్లారా. అంతఃపురంలో కూడా కొంతమందికి ఏమండి రక్తం గాయం అంటే దెబ్బలు కత్తుల ద్వారా గాయాలు అవుతాయి. కానీ బైబిల్లో ఒక భక్తులు ఉన్నాడు దినమట్లారా. మరి ఒక చక్కటి మాట మీకు తెలుసు, నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కీర్తన గ్రంథము 38లో ఒక మాట ఉందండి. కీర్తన గ్రంథము 38వ కీర్తనలో అద్భుతమైన మాట మరి ఒక భక్తుడు అంటున్న మాట ఇది చూడండి. 38వ కీర్తనలో 4-5 వాక్యం చదువుకున్నాం. 38:4 కీర్తన భాగం. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. అయ్యో దావీదు గారు, ఏమండి మీకెందుకైనా గాయాలంటే నా మూర్ఖత్వం ద్వారా నాకు గాయాలైనవి. ఏమండి మూర్ఖత్వము ద్వారా గాయమైంది నాకు. ఆ గాయములంటే దుర్వాసన గలవైన ప్రవహిస్తూ ఉన్నాయంటండి. అయ్యా దావీదు గారు మీకెందుకండి గాయాలు? మీకు ఏం గాయమైందంటే ఈయనకి ఎవరో పొడిస్తే ఎవరు పొడుస్తారండి? సింహాన్ని చంపినోడు, ఎలుగుబంటిని చంపినోడు, ఒక రాయితో గొల్లియాతు గారిని సండే స్కూల్ పిల్లవాళ్ళకి పడగొట్టినోడు ఈయన. దేవుని బిడ్డలారా, ఈ రోజున బాల్యం నుంచి అభిషేకం కలిగిన వాడు, ఆధ్యాత్మిక కలిగిన వాడు, రోజుకు 10 సార్లు ప్రార్థన చేయగలిగిన ఈ దావీదుకి ఎందుకు అయిందయ్యా గాయం అంటే ఇప్పుడు చెప్పనివ్వండి. దావీదు ఒక రోజున మిద్దె మీద ఉన్నాడండి. కానీ లోకాశకులోనే ఇదిగో స్నానము చేయుచున్న ఆమెను చూడనగానే ఈ నేత్రాశయాన్ని అక్కడికి తీసుకెళ్ళిపోయింది, శరీరాశలో పడవేసింది. దావీదుకు గాయమైపోయింది. దేవులారా, ఎందుకు చేసావు దావీదయ్యా? దావీదు గారు ఎందుకు చేశారు ఈ పని అంటే మూర్ఖత్వం. ఈ రోజున అనేక కుటుంబాల్లో, సంఘాల్లో సేవకులు కానివ్వండి, క్షమించాలని మాట చెబుతున్నందుకు విశ్వాసులు అన్నీ తెలుసు, వాక్యం తెలియదా? 10 ఆజ్ఞలు దావీదుకి తెలియదా? వ్యభిచరించకూడదని, పరాయి వారి యొక్క స్త్రీని కానీ అసలు దేన్ని కూడా ఆశించకూడదని అన్నీ తెలుసు కదా దావీదుకి. ఎందుకు చేసావయ్యా దావీదంటే మూర్ఖత్వం. ఈ రోజు దేవులారా, క్రైస్తవ జీవితంలో అన్నీ తెలుసు. పుట్టుక క్రైస్తవులే, పెరిగింది క్రైస్తవులే, ఏమంటే చదివింది క్రైస్తవ హాస్టల్లోనే. రోజున మంచి సంఘములో మంచి సాగుల దగ్గర ఎదుగుతున్నాం, పెరుగుతున్నాం, పెద్ద సంఘాల్లో ఉన్నాం అనుకుంటున్నాం. కానీ ఈ రోజున నీ మూర్ఖత్వం కలిగి ప్రవర్తిస్తున్నారేమో. నేనైనా మీరైనా సరే ఒకసారి కనుక మూర్ఖత్వం ప్రదర్శించావంటే జీవితకాలం అంతా యుద్ధాలేనండి. దావీదు జీవితంలో అమ్నోను ద్వారా గాయమైంది, అబ్షాలోము ద్వారా గాయమైంది, తామారు ద్వారా గాయమైంది. గాయాలు దావీదుకి. ఈరోజు నీ జీవితంలో యేసయ్య మన కోసం ఆయన గాయాలు పొంది మన పాప గాయాలని పూర్తి చేశాడు. కానీ మరలా ఎందుకు మనం మూర్ఖత్వంతో గాయాలు చేసుకోవటం?
క్యాచ్ మై పాయింట్. ఏమండి, ఇక్కడ ఆయన గాయాలు పొంది ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత, ఆయన పొందిన పంచగాయాల ద్వారా పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకుంటున్నాం. దీని వల్ల ఆ పంచగాయాలను బండన్న యేసును పంచగాయాలన్న ఆయన మరి శిలువ యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటేనే, బండన్న యేసును ఏమండి మరి సందన్న పంచగాయాల్ని జ్ఞాపకం చేసుకుంటేనే ఆ బండ సందులను బట్టి మనం ఆనందించవలసి అతిశయించవలసిన వాళ్ళం. మరలా మనం గాయాలు చేసుకోవడం ఎందుకు? మూర్ఖత్వం ద్వారా. ఆదామవ్వలు మూర్ఖత్వంతో పాపం చేశారు. దేవుడు క్షమించి మరలా ఈరోజు మనకు విడుదల ఇచ్చాడు. ఇప్పుడు మరలా మనం మూర్ఖత్వం కలిగి దావీదులాగా ఎందుకు గాయాలు చేసుకోవటం? దేవుని బిడ్డలారా, నేత్రాసు పడిపోయాడు దావీదు. ఏమండి, జీవితం అంతా వేదనే 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 వేదనే. వద్దు, అటువంటి ప్రవర్తన మనకు కాకుండా మన కన్యత్వాన్ని కాపాడుకున్నట్లుగా ఈ యొక్క గోపురసమైనటువంటి యేసు రక్తము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మరి మనల్ని మనం కడుక్కుందుము గాక. దావీదు 51 కీర్తనలో, అయ్యా నీ సంధిలో నేను త్రోసివేయొద్దయ్యా, నీ పరిశుద్ధాత్మ తీసివేయొద్దయ్యా, అయ్యా స్థిరమైన మనసు నాకు నూతనగా పుట్టించు ప్రభు అని ఎంత పెనుగులాడి పశ్చాత్తాపముతో యేసు రక్తంతో తాను కడుక్కుని పరిశుద్ధాత్మతో తాను ఏమండి మరి తాను కడుక్కున్నాడు. కాబట్టి ఆయన మరలా అంగీకరించబడ్డాడు. దీని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలలో గోపురసము సాదృశ్యముగా ఉన్న యేసు రక్తంతో మనం శుద్ధీకరించుకొని ఏమండి మరి పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవం కలిగి ప్రార్థన చేసి మనం ఒక లోతైన శుద్ధీకరణ కలిగి కన్యత్వాన్ని కాపాడుకుని సౌందర్యమును కలిగి దేవునికి ఇష్టంగా ఉందుముగాక. నిర్గమాకాండంలో ఇంకొక ఆయన మరి మాట చెబుతున్నాడండి. ఇక్కడ ఒక అద్భుతమైన మాట. నిర్గమాకాండం 4వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా చక్కటి మాట, మీరు మరొక మాట మీకు జ్ఞాపకం చేయడానికి తొందరగా నేను ముగించిపోతా ఉన్నాను. నిర్గమాకాండంలో చక్కటి మాట ఉందండి. 4వ అధ్యాయము 4వ అధ్యాయము 25వ వాక్యంలో, సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివి నేను. అంతటా ఆయన అతన్ని విడిచెను. అప్పుడు ఆమె అంటుంది, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివి నేను. 24 నుంచి కూడా చదువుకోవాలి. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంపచూడగా. ఇదేంటండి? పిలిచింది దేవుడు, మోషేని సేవకు పిలిచింది దేవుడే కదా. ఇప్పుడు మరి దేవుడు మోషేని ఎందుకు చంపుతున్నాడయ్యా అంటే, ఏమండి భార్య ఎవరంటే మిద్యానీయురాలైన సిప్పోరా. మరి సున్నతుల గురించిన విషయం ఎవరికి తెలియాలి? సాధారణంగా సిప్పోరాకేం తెలుస్తుంది? ఆమె మిద్యానీయురాలు. కానీ మరి ఆల్రెడీ ఈ యొక్క అబ్రహాం 8వ దినం తన కుమారుడు సున్నతి చేయించిన సంగతులన్నీ, ధర్మశాస్త్ర సంగతులన్నీ ఎవరు తెలుసు అండి? తెలిసిన వ్యక్తి ఎవరంటే, వాక్యం తెలిసిన వ్యక్తి ఎవరు? మోషే గారు. కానీ ఇంతవరకు తన కుమారులకి సున్నతి చేయలేదండి. పెద్దవాడు గెర్షోము, చిన్నవాడు ఎలియాజరు సున్నతి చేయించలేదు. మరి ఎలియాజరు సున్నతి లేకపోతే సున్నతి లేని వ్యక్తి అయినటువంటి ఎలియాజర్ను చంపాలి, లేకపోతే ఏమండి తన భార్యని ఎవరు చంపాలి. కానీ ఇక్కడ మోషేని ఎందుకు చంపుతున్నాడంటే, ఈ రోజున మన కుటుంబాల్లో సిప్పోరా లాంటి జ్ఞానవంతుని దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమె అంజురాలే కావచ్చు, మిద్యానీయురాలే కావచ్చు, ఒక పూజారి గారి కూతురే కావచ్చు. కానీ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆమెకున్న మరి జ్ఞానం ఈరోజు ఏ సేవకురాలకు, ఏ క్రైస్తవ మరి బిడ్డలకి స్త్రీ అమ్మలకు ఉంటుందో ఆ కుటుంబాలు కీడు నుంచి తప్పించబడతా ఉంటాయి. ఈ రోజున ఆమె ఎంత జ్ఞానం కలిగి, అయ్యో నా భర్త చనిపోవడం కారణం సున్నతి లేదు అని చెప్పేసి ఏమంటే ఆమె ఒక వాడిగల రాయి తీసుకుని సున్నతి చేసినప్పుడు అతన్ని ఆ దూత విడిచిందంటండి. మరణము తొలగిపోయింది అని బిడ్డలారా. ఈ రోజున ఒక మాట నన్ను అడిగిన బిడ్డలారా, మోషేకు అంతా తెలుసు, వాక్యం అంతా తెలుసు, కానీ తన బిడ్డల విషయంలో జాగ్రత్త తీసుకున్నాడండి. నన్ను క్షమించాలి ఈ మాట మిమ్మల్ని అడుగుతున్నాను. మన ఇంట్లో ఉన్న పిల్లలైనా కుమార్తెలైనా మన ఈరోజు అన్నీ తెలుసు, వాక్యం వెంటనే ఎన్నో సంవత్సరాలుగా వాక్యం పుట్టక ముందు పుట్టే మనం దేవుని బిడ్డలారా అంటారు. బైబిల్ అంతా మాకు తెలిసినట్టు పాటర్ గారు. ఓకే, తెలియదు అంటే నువ్వు చాలా తెలివైన కూడా కాదంటలేదు. బైబిల్ అంతా నువ్వు నవ్వేసి మింగేసి కూసేసి ఎప్పుడు ఓకే కాదంటలేదు. కానీ నీ బిడ్డల విషయంలో ఏం జాగ్రత్త తీసుకుంటున్నావు? నీ పిల్లల విషయంలో ఏం జాగ్రత్త తీసుకున్నావు దేవుని బిడ్డలారా? నీకన్నా దైవికంగా వారిని పెంచగలుగుతున్నావా? ఆత్మసమమైన సున్నతి వారికి చేయించగలుగుతున్నావా? ముష్కరమైన వారి హృదయాల్లో ఉన్న అపవిత్రతను తొలగించి వారి మీదకి దేవుని కోపం దిగి రాకుండా ఏమండి సిప్పోరాగా సిద్ధపడుతున్నామా? లేకపోతే అన్నీ తెలిసిన, వాక్యం తెలిసిన మనము మోషేలాగా మనము ఉంటున్నాము దేవుని బిడ్డలారా? దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక రావాల్సిన మరణాన్ని ఈ రోజున ఏమండి దేవుడు తప్పించాడంటే సిప్పోరా ద్వారానే. ఈరోజు మన జీవితాల్లో అంతఃపురంలోను మనము అన్నీ తెలుసు అనుకుంటున్నాం, కానీ ఏమండి అపవాది చేత మోసపోతున్నామేమో. దేవుడి చేత మనం హెచ్చరించబడాలి. ఎందుకు అసలు హెచ్చరించబడాలి?
ఈరోజు నిలబడలారా మనల్ని మనము యేసు రక్తంతో కడుక్కుని ఏమండి వాక్యముతో మనం శుద్ధీకరించిన పరిశుద్ధ ఆత్మ నింపబడితే రాబోయే ఉగ్రతను తప్పించుకోవటమే కాదు, దేవుని ఉగ్రతకు మనం కాపాడబడతాం. మన జీవితాల్లో మనం ఎలా ఉండగలుగుతున్నాం? మోషే చేసిన పని ఎంత దుర్వాసన వస్తుందండి. ఇక్కడ మోషే ఎవరండి? ఇక్కడ మోషే సత్యం తెలీదా? వాక్యం తెలీదా? తెలుసా నీ వాక్యము, కానీ నీ బిడ్డలు నువ్వు పట్టించుకోవట్లేదు. ఎన్నాళ్ళు వారిని అలా రక్షణ లేకుండా వదిలేస్తూ ఉంటున్నావు. పెళ్ళిళ్ళ కోసం సంబంధాలు చూడమంటున్నాం కానీ వారికి ఏమండి రక్షణ పొందలేదు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందలేదు, దేవుని ప్రత్యక్షత, దేవుని దర్శనం వారికి రాలేదని వారి కోసం ప్రియ తల్లి తండ్రి క్షమించాలి, వారి కోసం ఉపవసించి పరితపించి ప్రార్థించగలుగుతున్నామా? దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్త పడి దేవుని కోపం మన మీద రాకుండా ఈ లాక్డౌన్ దినాల్లో మనం సిద్ధపడటమే కాదు. ఏమండి దావీదు జీవితంలో పశ్చాత్తాపము ద్వారా దేవుని కోపాన్ని తప్పించుకున్నాడు. ఇక్కడ మోషే జీవితంలో ఒక తొలగింపు ఉందండి. ఈ రోజు లాక్డౌన్ దినాల్లో తొలగించుకోవాల్సిన వాటిని తొలగించుకుని మనల్ని మన బిడ్డల్ని కాపాడుకుందాముగాక. దేవుని బిడ్డలారా, కాబట్టి శరీర శుద్ధి విషయంలో ఈ యొక్క గోపురస్యం ఎంత మేలు చేస్తుందో, అనగా యేసు రక్తం ద్వారా ఎలా మనం కడుక్కుని ఈ మరి పరిశుద్ధాత్మతో శుద్ధీకరించబడాలి ప్రభు మనతో మాట్లాడారు. రెండోదిగా ఈ యొక్క గోపురస్యం ఏం చేస్తాయి అంటే దంతశుద్ధి కలగజేస్తుంది. ఆమోస్ గ్రంథం, నేను సమయం లేక నోటితో చెబుతున్నాను. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు అంటాడు, వీరికి దంతశుద్ధి కలగజేసినా కూడా నా మాట వింటలేదు. ఇదేంటంటే దేవుడు అంటే తిండిదే నోట్లో తీసేస్తాడా? ఇజ్రాయెల్ ప్రజల గురించి అంటున్నాడు ఆయన. నోటికంటే ఆహారం లేకుండా ఇదేంటంటే దేవుడు మరి నోటికాడు కూడా తీసే దేవుడు కాదండి. దేవుని బిడ్డలారా, ఆహారం లేకుండా ఎందుకు చేస్తున్నాడంటే దేవుని బిడ్డలారా వారు దేవుని ఆజ్ఞలను పాటించట్లేదు. అసలు దేవుని వైపు తిరగట్లేదు వాళ్ళు. ఈ రోజున ఈ లాక్డౌన్ దినాల్లో ఇదివరకు బోలు రకాలు తిన్నాం మనం. లాక్డౌన్లో అన్నీ తినడానికి కుదురుతుందండి? కుదరదు. ఉన్నదాన్ని 10 సార్లు చూసుకుని జాగ్రత్తగా వండుకోవాలి. ఎందుకంటే ఇది కరువు దినాలు. ఇప్పుడు దేవుడు మనకేం కలగజేశాడండి? దంతశుద్ధి కలగజేశాడు. ఏమండి ఏది పడితే అది కాదు, అక్కడ ప్రతిదీ చూసుకోవాలి, కడుక్కోవాలి, వండుకోవాలి. తినబడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకయ్యా ఈ లాక్డౌన్ దినాల్లో ఎందుకు మనకి దంతశుద్ధి అంటే అర్థం ఏంటండి? పళ్ళు క్లీనింగ్ అని కాదు. తినబడారా ఆహార విషయంలో కొరత వచ్చింది అంటే నవలాల్సిన మొక్కలో వెళ్ళలేదు అక్కడ అన్నీ. ఏమండి మరి కొన్ని తినబడారా రుచించట్లేదు కొంతమందికి. ఈరోజు మన జీవితాల్లో ఏమండి ఎందుకు నోటికి దంతశుద్ధి కలగజేస్తున్నాడంటే తెలుసా అండి? చూడండి, ఎప్పుడూ నువ్వు బ్రతికేది మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట ద్వారా బ్రతకాలనే ఒక పాట మనకి లాక్డౌన్ దినంలో నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనకు తెలుసు అందరికీ. ఏమండి తన యొక్క డార్విన్ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ మనకు తెలుసు. ఆయన తన యొక్క ఉత్పరివర్తన సిద్ధాంతం ద్వారా మనిషి కోతి నుంచి వచ్చాడని చాలా వాదన మనకు తెలుసు. అయితే ఆయన చివరి దినాల్లో మరి ఒకసారి బైబిల్ చదువుతున్నాడండి. బైబిల్ చదువుతున్నప్పుడు ఒక యవనరాలు అతని దగ్గరికి వచ్చి ఏం చదువుతున్నారన్నప్పుడు దేవుని బిడ్డలారా ఆమె అంటుంది, నేను రాజ్యగ్రంథాన్ని చదువుతున్నాను అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. చరిత్రలో రాయబడింది కాబట్టి ఆ రాజగ్రంథం ఏదో కాదు, మనం కలిగి ఉన్న ఈ బైబిలే. దేవునికి స్తోత్రం. ఈ రోజున రాజ్యనగర్లో ఉన్న మనము ఈ రాజగ్రంథాన్ని ధ్యానించాలి. గ్రంథాలను ఉన్న రాజగ్రంథము బైబిలే. రాజులు ఎంతమంది ఉన్నా రాజాదిరాజు యేసు ప్రభు వారే. మార్గాలెన్నో ఉన్న రాజమార్గము పరలోక మార్గము ప్రభుని యేసుక్రీస్తు వారు. చెప్పకూడదాం. దేవునికి స్తోత్రం. ఈ రోజున మరి ఒకటి యేసు రక్తము, తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా మనం శుద్ధీకరించుకొని సిద్ధపడాలి. అపవిత్రం మనం మీరు అక్కడ చూసుకోవాలి. ఈ రాజనగర్లో ఉన్న మనము దంతశుద్ధి చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే రాజగ్రంథమై ఉన్న దేవుని మాటలను మనము ధ్యానిస్తూ మన హృదయాల్ని శుద్ధీకరించుకొని ఆయన రాకడకు మరి ముఖ్యంగా ఆయన పిలుపుకు మనం సిద్ధపడదుముగాక. దేవునికి స్తోత్రం. రాజనగర్లో ఉన్న మనం దేవుని బిడ్డలారా, రాజగృహాల్లో మనం లాక్డౌన్ అని మరి ఈ యొక్క అంతఃపురంలో మనము దేవుని వాక్యం ద్వారా మన హృదయాల్ని శుద్ధీకరించుకుందుముగాక. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదండి, ఇంకొక మాట ఉందనగా, ఒకటి శరీర శుద్ధి గురించి ప్రభు మనతో మాట్లాడారు. రెండోది దంతశుద్ధి గురించి మాట్లాడారు. దంతం అంటే కేవలం లోపల తిండే కాదండి. కొంతమంది ఏమండి మాట్లాడితే కత్తిపోటు లాంటి మాటలు, ఎత్తుపొడుగు మాటలు, దెప్పుపొడుగు మాటలు ఉంటాయి. రాజ్య మధ్యలో ఉన్న మనము రాజ్యనగర్లో ఉన్న వారు ఎలా మాట్లాడతారండి? ఏమండి బయట మాట్లాడరు. అక్కడ భాష వేరే ఉంటుంది. చిత్త మహాప్రభు ఏమండి భాష వేరే ఉండాలి. గాంధీకి భాష మాట్లాడమని కాదు, ఒక విధానం, ఒక పద్ధతి ఉంటుంది అనమాట. ఈ రోజున ఏమండి బయట మాటలు మాట్లాడే భాష వేరు, ఏమంటే రాజ్యంలో రాజుగారు అంతపుల్ని మాట్లాడే భాష వేరు. ఈ రోజున లోకంలోని మాట విధానం వేరుగా ఉండొచ్చేమో కానీ ప్రభులో నీ మాటతనం మారాలి.
నీ మాట, నీ ప్రవర్తన, నీలో ఉన్న ఆ కరుకుతనం, ఆ యొక్క మొరటుతనం, ఆ మొండితనం పోవాలి. దేవునికి స్తోత్రం. మన ఆహారంలో మార్పులు రావడమే కాదని అంతఃపురంలో ఉన్నప్పుడు మన మాటలో కూడా మార్పు రావాలి. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ లాక్డౌన్ దినాలలో నీ మాటలు మారుతున్నాయా? ఏమండి, మనలో ఉన్న ఆ కత్తిపోటు మాటలు లాంటి మాటలు, దిప్పుపుడు మాటలు, డబుల్ మీనింగ్ మాటలు, నెగిటివ్ మాటలు మనలో దేవుడు తొలగించును గాక. ఏమండి, మన దంతశుద్ధి కలగజేసి మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట ద్వారా బ్రతకాలని ఒక పాఠాన్ని మనకు నేర్పటమే కాదు ఈ అంతఃపురంలో. ఇంకొకటి ఏంటంటే, ఈ అంతఃపురంలో మనము రారాజుకు మనము వధువు సంఘములో మనం ఆయన కన్యకులుగా కాపాడుకోవాలంటే మన మాట కూడా జాగ్రత్తగా ఉండాలి. ఉపయోగకరమైన మాటలే రావాలి, క్షమాబుద్ధిని మాటలే, అనుకూల వచనాలే రావాలి, కానీ దుర్భాషలు రాకూడదు. చర్చిలో బైబిల్ చదువుతారు గట్టిగా, ఇంటికి వెళ్ళాక ఎక్కడ లేని పంచాంగాలు కనబడతారు. చచ్చే దేవునికి ఇది అసహ్యం నిలబడలారా. కాబట్టి మరి మన మాటలు ఎలా మార్చబడతాయంటండి? ఈ మాటలు కూడా గోపురసం అనేటటువంటి ఒక పరిశుద్ధాత్మ ద్వారానే మన మాటలు మార్చబడినగాక. మాట చూడండి ఎలాగో మన మాటలు మార్చేది కూడా ఈ జీవగ్రంథమేనండి. మాటలు మార్చేది యేసు రక్తమే. మన యొక్క మాటని, తీరుని, ఎవ్రీథింగ్ చేంజ్ చేసేదే పరిశుద్ధాత్మ. ఎట్లాగంటారు? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనకు అర్థం అవటం కోసం దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో అంతఃపురంలో మనము శరీర శుద్ధి జరగాలి, దంతశుద్ధి జరగాలి. అంత మాత్రమే కాదండి, ఈ యొక్క అంతఃపురంలో మనము మన కన్యత్వాన్ని కాపాడుకుంటూ, మన యొక్క ఆత్మీయ సౌందర్యాన్ని కాపాడుకుంటూ ఎలా ఉండాలంటే చూడండి, ఇక్కడ మరి మన మాటను మార్చేది కూడా ఈ పరిశుద్ధాత్మ అనే గోపురసమే. 2వ అధ్యాయంలో చక్కటి మాట ఉందని బిడ్డలారా, 2వ అధ్యాయం 3-4 వచనాలు. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అగ్ని ఏమైందంటండి? నాలుకల వలె విభాగించబడిందంటండి. అంటే ఆ అగ్ని, ఆయన అగ్నిస్వరూపుడు కాబట్టి అగ్ని రూపంలో వచ్చాడు వారి మీదకి. కానీ అగ్ని ఎలా విభాగించబడిందంటే వేరే వేరే డిజైన్లు కాదు, అక్కడ నాలుకలుగా విభాగించబడింది. ఎందుకు అగ్ని అక్కడ నాలుకలుగా విభాగించబడింది? నాలుకల యొక్క రూపము అగ్నిని అక్కడ చూపించిందంటే, నాలుక మీద ఉన్న ఆ అగ్ని ఏం చేస్తుంది? చెత్తని కాల్చివేస్తుంది. దేవునికి స్తోత్ర. నాలుగు రూపములో అగ్ని విభాగించబడింది. అంటే మన నాలుకల మీద ఉన్న ఆ అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని నాలుగు మీద అబద్ధమనే చెత్తని, అపవిత్రతమనే చెత్తని, వ్యర్థమైన మాటలనే చెత్తని, దుర్భాషలనే చెత్తని దహించి వేయటం కోసమే ఆ అగ్ని నాలుకలుగా విభాగించబడింది. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఇంకో కారణం ఏంటంటే, ఎందుకు అగ్నిగా నాలుగు విభాగించబడిందంటే చూడండి, ఆయన అగ్ని స్వరూపుడు కాబట్టి, మన దేవుడు దహించి అగ్ని కాబట్టి. దేవునికి స్తోత్రం. ఒక సందర్భం చెప్పాలి మీకు. మరి పేతురు పరిశుద్ధాత్మను పొందనంతసేపు ఎలా ఉన్నాడండి? పిరికివాడిగా ఉన్నాడు. అబద్ధము ఆడుతూ చాలా చాలా బ్యాక్వర్డ్ అయిపోయాడు. చాలా చిన్నపిల్ల దగ్గర అబద్ధం ఆడేశాడు. నీ మీద ఒట్టు అన్నాడు అక్కడ దేవుని బిడ్డలారా. కానీ ఆయన ఎప్పుడైతే ఆ మేడగదిలో ఆ పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో తన నాలుకను దేవుడు తాకాడండి. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, వాక్శక్తిని పొందుకున్నాడు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అన్య భాషలు తాను పొందుకున్నాను. ఒకప్పుడు అబద్ధం ఆడిన వ్యక్తి ముందు ఇప్పుడు ఇద్దరం అబద్ధమైన భార్యాభర్తలు చచ్చిపోయారు. ఒకప్పుడు అబద్ధమేని గడగడలాడించింది పేతురుని, కానీ ఇప్పుడు పేతురు ద్వారా పేతురు ముందు ఒక అబద్ధమాడిన ఇద్దరు భార్యాభర్తలు నిలవబడగలుగుతున్నారండి. ఎస్, ఈ రోజున ఇంతకుముందు నువ్వు ఏదైతే నిన్ను హీనపరిచిందో దాన్ని ఇప్పుడు నువ్వు జయించుదుగాక. ఎప్పుడయ్యా అంటే నీ మాట తీరు మార్చబడాలి, నీ ప్రవర్తన మార్చబడాలి. ఆ యొక్క పేతురు అబద్ధమునకు జనకుడైన అపవాదికి భయపడిపోయి పిల్లల భయపడి, కానీ ఇప్పుడు అబద్ధమాడిన అననీయ సప్పేరలు వారి ముందు బతకలేదు. ఈరోజు నిర్మలారా, నువ్వు దేన్ని జయించలేకపోయావో అదే నీ ముందు పారిపోవునుగాక. నీ మాటతో కూడా మార్చబడాలి. ఆ మాట మార్చేది పరిశుద్ధాత్మ శక్తి. ఒక మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను దేవుని బిడ్డలారా. ఆ శరీర శుద్ధే కాదు, దంతశుద్ధే కాదండి, ఇంకా మరి మనం చాలా విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. కానీ చూడండి దేవుని బిడ్డలారా, మరి అంతఃపురంలో మనము మన ఆత్మీయతను ఎలా కాపాడుకుంటున్నాం? ఒక మాట ఇక్కడ రాయబడిన దేవుని బిడ్డలారా, చూడండి, మరి మన దంతశుద్ధి జరగాలంటే శ్రేష్టమైన వాటితో మౌత్ వాష్ చేసుకోవటమే కాదు, మనం మాట్లాడిన పాట పాడిన బైబిల్ మాటలు మన నోట వస్తూ ఉండాలి. బూతులు రాకూడదు, డబుల్ మీనింగ్లు రాకూడదు, దెప్పుపొడు మాటలు, కత్తిపొడు మాటలు రాకూడదు. నిలబడ్డారా, మన హృదయాల్లో ఎప్పుడు చూసినా బైబిల్ భాషే మన నోట ఉండాలి.
ఏ మాట్లాడినా, పాట పాడినా, ప్రార్థన చేసినా వాక్యముతో కూడిన సంభాషణే మన నోట వచ్చునుగాక. ఏమండి, రుచికరమైన కృపాసహితమైనటువంటి మాటలే రావాలి కానీ ఉప్పు ఏంటండి కారం వేసిన మాటలు మన నోట రాకూడదు. ఉప్పు వేసినట్టుగా మన సంభాషణ రుచికరంగా ఉండాలి. మన మొరటుతనం పోవాలి. మన మాట ద్వారా యేసయ్య ప్రేమను అనేకులు చూచినట్లుగా అటువంటి మన మాటను, నాలుకను పరిశుద్ధాత్మ అగ్నితో కూడా మరి సాదృశ్యమైన గోపరసంతో మరి సరి చేసుకుందుముగాక. ఆఖరిగా చెబుతున్నానండి, ఒకటి శరీర శుద్ధి గురించి మాట్లాడుకున్నాం, దంతశుద్ధి గురించి 2 విషయాలు. ఒకటి ఏమండి మన తిండి గురించే కాదు, రెండోది మన యొక్క మాట గురించే కాదు, మూడోదిగా చెప్పడానికి ఆఖరి మాటగా ఆత్మశుద్ధి కూడా చాలా అవసరం. ఈ గోపురసము ఆత్మశుద్ధిని కూడా కలిగేస్తుంది. ఎట్లాగంటే గోపురసం తీసుకొచ్చేదో 5 దేశం వెళ్ళిపోయి ఆ గోపురసంతో మనం స్నానం చేసి కళ్ళు ముక్కులు కడుక్కోవడమే కాదండి. గోపురసం మరలా దేని సాదృశ్యం? పరిశుద్ధాత్మక సాదృశ్యం, యేసు రక్తానికి సాదృశ్యం, ఏమండి జీవము గల దేవుని వాక్యానికి సాదృశ్యం. చూడండి, చెప్పాను కదా, ఈజిప్ట్లో మమ్మీలు మరి ఆ చనిపోయినప్పుడు పాతిపెట్టినప్పుడు ఆ డెడ్ బాడీస్కి ఎక్కువ ఏం చేస్తారంటే గోపురసాన్ని వేస్తారు. ఆ లోపల ఉన్న అవయవాల్లో కూడా కొన్ని అవయవాల్లో వేసి వాటిని భద్రపరుస్తారు. ఎన్ని రోజులున్నా అలాగే కుళ్ళుపోకుండా ఉంటాయి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఈ రోజున అంటే ఒక చనిపోయిన దాన్ని కుళ్ళిపోకుండా కాపాడగలిగే కృప దేనికి ఉందంటే గోపురసానికి ఉంది. ఈ రోజున మరి మనం కూడా పౌలు గారు రోమాపత్రిక 6 మనల్ని ఏమంటారండి, ఇక్కడ మనం కూడా ఒక మాట ఉంది చూడండి, పాపం విషయమై చనిపోయి మనం కూడా ఏంటండి మరి బాప్తిస్మం ద్వారా మనం ఏమవుతుందంటండి సమాధి చేయబడుతున్నాం. పాప విషయం చనిపోతున్నాం. ఇంతకీ బాప్తిజం అంటే ఏంటండి? సమాధి చేయబడటమే. పాప విషయంలో సమాధి చేయబడుతున్నాం అంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఎవరంటండి? మనమే. చూడండి, చనిపోయిన వ్యక్తిని సమాధి చేస్తారు అంటే ఇప్పుడు సమాధి చేయటం ఒక కేవలము బాడీకే కాదు. నేను బిడ్డలారా, మన పాపము సమాధి చేయబడాలి, మన పాత రోత జీవితము సమాధి చేయబడాలి, మన పాప పురుషుడు సమాధి చేయబడాలి. అయితే ఇంకొక అద్భుతం మాట ఏంటంటే దేవుడిలారా, చూడండి, చనిపోయిన వ్యక్తిని ఏమంటారు? అందరూ కూడా శవమే అంటారు, గారు గీరు అంటారు, బాడీ అంటారు. ఏమండి, బతుకున్నప్పుడు మన మీద బ్యాక్టీరియాలు చాలా లేటుగా ఫామ్ అవుతాయి, కానీ చనిపోయిన వ్యక్తికి వెంటనే తొందరగా ఆ బాడీస్లోంచి ఏమొచ్చేస్తాయంటే ఎక్కువ సూక్ష్మజీవులు బ్యాక్టీరియా వచ్చేసి దుర్వాసన వచ్చేస్తుంది. దేవుని బిడ్డలారా, బతుకున్న వ్యక్తికి కంటే చనిపోయిన వ్యక్తికి ఈ బ్యాక్టీరియా బెడద చాలా ఎక్కువ. ఈ రోజున ఒకసారి మనము క్రీస్తు విషయమై పాపం విషయమై చనిపోయిన మనం బాప్తిసం ద్వారా మరి బాప్తిసముకు సాదృశ్యంగా పాతి పెట్టబడిన మన మీద ఈ లోకాధికారి ఏమండి వైరస్ని చాలా లోక సమాజ నేత్ర శరీర జీవటం అనే వైరస్ని చాలా ఎక్కువ వ్యాపం చేస్తాడు. కాపాడుకోవడం చాలా కష్టం. అంటే బతికి ఉన్న వ్యక్తికి బ్యాక్టీరియా ఎఫెక్ట్ కంటే చనిపోయిన బాడీకి ఎలాగైతే బ్యాక్టీరియా ఎఫెక్ట్ ఎక్కువ, మనం కూడా పాప విషయం చనిపోయాం కదండి, చనిపోయాం కదా, చనిపోయిన మనల్ని మరలా ఏదోటి గాలి కొడుతూ ఉంటాడు. ఓయ్ నువ్వు బతుకు, అచ్చుడు ఇచ్చుడు అత్తినని ఏదోటి కొడతానే ఉంటాడు. ఏమంట మన జీవితాల్లో బ్యాక్టీరియా తొందరగా ఎలాగైతే ఫామ్ అవుతుందో చనిపోయిన వ్యక్తికి, ఈ రోజున పాప విషయమే చనిపోయిన మనల్ని అనేక విషయాలు బతికిస్తూ ఉంటాడు. అపవాది పెచ్చగొడతా ఉంటాడు, రా కబాజీ ఆడదాం అంటాడు. ఏమండి, ఏదో పాత వాటికి మళ్ళీ పిలుపునిస్తూ ఉంటాడు, పట్టుకోవాలంటాడు, చేయి మరలా ఉద్యోగం అంటాడు, ఏం కాదు లాక్డౌన్లో వెళ్ళిపో పనిలోకి అంటాడు. ఈ రోజున కానీ అటువంటి వాటిని మనము జయించి ప్రభు కోసము దేవుని సేవకులుగా దేవుని బిడ్డలంగా ప్రభు వైపే మనం చూసినట్లయితే కనుక ఏమండి గోపురసము సాదృశ్యమైన పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకు దిగి వచ్చునుగాక. దిగి రావటమే కాదండి, మరి ఆ యొక్క ఎలాగైతే ఆ లోపలలోనికి అవయవాల్లోనికి ఆ యొక్క గోపురసాన్ని వ్యాపింప చేస్తారో మన ప్రాణ ఆత్మ దేహ శరీరంలోనికి గోపురసము పరిశుద్ధాత్మ వ్యాపింప చేసి మన ప్రాణాత్మదేహ సజీవులుగా కాపాడి నిరంతరము ప్రభు కొరకు మన సజీవులుగా నిలుపునుగాక. దేవునికి స్తోత్రం. మరొక మాట నేను చెప్పాలి, ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఏమంటే ఒక మాట నేను ముగించి ఇష్టపడుతున్నాను. దేవుళ్ళారా, మరి ఎంతోమంది కన్యకలు రాజగృహంలోకి వచ్చారు, అంతఃపురంలోకి వచ్చారు. కానీ ఏమండి, రాజగృహంలోకి వచ్చిన వారికి 2 ఉన్నాయి. ఒకటి రాజగృహంలోంచి ఏమండి ఇంటి దగ్గర నుంచి రాజగృహంలోకి వచ్చారు. రాజుగారి యొక్క అనుమతి పొంది అంతఃపురంలో మనము ఉంటే ఏమండి రాజుగారి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే వెనక్కి వెళ్ళి మన ఇంటికి వెళ్ళిపోవాలి. ఈరోజు మనం ఏ స్థాయిలో ఉన్నాం? లాక్డౌన్ అని అంతఃపురంలో ఉన్నాం, కానీ రాజు కొరకు ఎదురు చూస్తున్నామా? అంటే ఇంటి దగ్గర నుంచి వచ్చి అంతఃపురంలో భద్రపరచబడిన మనము, అంటే లోకంలోంచి వేరయ్యి లాక్డౌన్లో మనము ఏమండి రారాజు అయిన యేసయ్య కొరకు ఎదురు చూడాలి. అంటే ఎత్తబడే గుంపులో ఉండాలి, కానీ ఇంటికి తిరిగి వెళ్ళిపోయే విడవబడే గుంపులోనికి మనం వెళ్ళకుందుముగాక. కాబట్టి అంతఃపురంలో మనము
రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడదామా? రారాజు కోసం ఎదురు చూద్దామా? లేకపోతే మరలా ఇంటికి వెళ్ళిపోతే ఎడవబడిపోతే అంతా నష్టమే. కాబట్టి అంతఃపురంలో మనం మన యొక్క ఆత్మీయ సౌందర్యాన్ని కాపాడుకుని, కన్యత్వాన్ని కాపాడుకుని, దావీదు వలె పాపం చేయకుండా, మోషే వలె అన్నీ తెలుసు మనం మన బిడ్డల కోసం ఏ జాగ్రత్తలు తీసుకోకుండా ఉండకూడదు. కానీ పరిశుద్ధాత్మకు మరి గోపురసాధన పరిశుద్ధాత్మను ఏమండి ఆతోను యేసును మన హృదయాల తలంపులను కడుక్కొని, దేవుని బిడ్డలారా వాక్యంతో హృదయాన్ని శుద్ధి చేసుకుని, నోటి దేవుని మాట ద్వారా మనం బ్రతుకుతూ మన మాట తీరును మార్చుకుంటూ, ఏమన్నా అంత మాత్రమే కాదు, మన ప్రాణాత్మదే శరీరాల్లో ఉన్న ఆ అపవిత్రతను పరిశుద్ధాత్మ ద్వారా తొలగించుకుని, యేసు రక్తం ద్వారా కడుక్కుని, వాక్యం చేత భద్రపరుచుకుని, విడవబడే గుంపులో కాదు. కానీ మరి ఎస్తేరు ఎలాగైతే దీని బిడ్డలారా విడవబడలేదండి, అందరూ వెనక్కి విడవబడిపోయారు. కానీ ఈమె మాత్రమే రాజుగారికి భారీగా ఉన్నట్టుగా ఈరోజు మనం కూడా పెండ్లి కుమార్తెగా సిద్ధపడదాం, రారాజు రాకుడు ఎగురు పడదాం. దేవుడి మాటలు అందరి ఇంట్లో దేవుడు దీవించి అంతఃపుర అనుభవాలతో మనం నింపి, ఆయన రాజ్యం కొరకు, ఆయన రాకడ కొరకు, రారాజు కొరకు రాజగ్రంథాన్ని మనం కలిగి ధ్యానిస్తూ రాజులని యాజ సమూహములుగా పరిశుద్ధ దేవుని స్వాచ్యులుగా మార్చబడదాం. దేవుడి మాటలు మనందరిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు, అంతఃపుర అనుభవాలు మాకు తెలియజేశారు. కాబట్టి అనుభవాలు కలిగి మా ఆత్మీయతను కాపాడుకుంటూ మీ రాజ్యం కొరకు, మీ పరలోకం అంతఃపురం చేరేంత వరకు మమ్మల్ని మేము కాపాడుకుని కృపను దయచేయండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడి, నాతో మాట్లాడినగా మమ్మల్ని అందరినీ వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయ. ఆ గోపురస్సు అనుభవాన్ని మేము కలిగిన ఆయన పరిశుద్ధాత్మను, ఆ యొక్క నాయన యేసు రక్తాన్ని కలిగిన మేము మమ్మల్ని మేము శుద్ధీకరించుకుంటూ ప్రభు మాకున్న దుర్వాసన మేము పోగొట్టుకుంటూ, మా యొక్క నోటిని నీ మాటలతో నింపుకుంటూ, హృదయాన్ని నింపుకుంటూ ప్రభు నీ మాటల ద్వారా బ్రతకాలని తీవ్రతలు నడిపించబడి, అయ్యా మా యొక్క ప్రాణాత్మదే శరీరం, మా ఆత్మశుద్ధిని కూడా చేసుకుని తండ్రి గోప్రసాదుని పరిశుద్ధాత్మతోనూ, యేసు రక్తంతోనూ, వాక్యంతో శుద్ధిని రాజ్యం కొరకు ఎత్తబడే గుంపులకు సిద్ధపడే భాగ్యం మాకు దయచేయమని, మమ్మల్ని అందరినీ వాక్యములకు అనుంప చేసుకుని ఆ ప్రకారం నుంచి కృపను మాకు దయచేయమని సర్వశక్తి కూడా యేసు నామములో ప్రార్థించి పొంది నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.